అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు మత్స్యకారులు. వేటకెళ్తే తిరిగి రాత్రి వస్తారో అని తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఇది ఆనాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మత్స్యకారులకి అండగా నిలబడటం జరిగింది. ఇక్కడున్న మత్స్యకారులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం. అదేవిధంగా వేతన నిషేధ సమయంలో కూడా పెన్షన్ రావాలంటే ఆ పెన్షన్ కూడా పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కోసం 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మీరు పడుతున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు. శారీరకంగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సముద్రంలోకి వెళ్తే నేను చెప్పినట్లు రాత్రి మళ్ళీ తిరిగి వస్తారా రారా అని తెలియని పరిస్థితిలో మీరు ఉంటారు, మీ కుటుంబం ఉంటుంది. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేటగలి ఎవరన్నా చనిపోతే ఎలాంటి కండిషన్స్ లేకుండా లోకల్ అధికారుల సంతకాలతో ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఆనాడు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటేనే ఎక్స్గ్రేషియా ఇస్తానని నామమాత్రంగా చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయం. అంటే ఈ ముఖ్యమంత్రికి అంత కనీసం వేటకెళ్లి చనిపోయి అక్కడ పడిపోయి చనిపోతే శవం దొరికే పరిస్థితి ఉండదు. అది కూడా ఈయనకు అర్థమవుతుంది. మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా పెంచలేదు, ఒక్క బోట్ ఇవ్వలేదు, వలలు ఇవ్వలేదు. మత్స్యకారులను ఏకపక్షంగా రోడ్డు పైన గెంటేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల ఈ సైకో ముద్దుగా సైకోని పెట్టాలి పేరు. ఎవరు ఉల్లిగడ్డ పెట్టాలా? ఉల్లిగడ్డ తెలుసా తల్లి? తెలుసా తెలీదా? ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియదురా బాబు మన ముఖ్యమంత్రికి. ఇంకా చెప్పు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఉంది. పొటాటో సీఎమా బాగుంది. ఇది పొటాటో సీఎం. ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ఎన్ఏఓబి సమస్యని ఇట్లా పరిష్కరిస్తానన్నాడు. ఇక్కడున్న మత్స్యకారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఎన్ఏబి ఇష్యూలో అనేక రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న శాసనసభ్యుడు ఏకంగా రెచ్చగొడతాడు, రాజకీయ లబ్ధి పొందుతాడు, డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ధర్నాలు, అందరి ఇంటికి వెళ్ళని అని చెప్తాడు. అవునా కదా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ ఇష్యూని పొడిగిస్తూ ఉన్నారు. నిర్వాసితులను ఆదుకోరు. సమస్య ఉంది, ఆ సమస్యకి పరిష్కారం చూపించరు. కానీ మన మధ్యలో గొడవలు సృష్టించి నేవీకి మనకి గొడవలు సృష్టిస్తారు, మత్స్యకారులకి ఇతర కులస్తులకి గొడవలు సృష్టిస్తారు. మత్స్యకార గ్రామం నాన్ మత్స్యకార గ్రామాన్ని మన మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. పాదయాత్రలో నేను పాయకరావుపేటలో మత్స్యకారులను కలుస్తాం జరిగింది. పాదయాత్రలో కూడా అనేక మంది మత్స్యకార సోదరులు వచ్చి నాతో నడుస్తూ వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. మొత్తంలో నాకు అర్థమైంది ఇది ఒకే విషయం. రాజకీయంగా ఈ ఇష్యూ పరిష్కరించకుండా ముందరికి పొడిగిస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా ఆనాడు మీరు మీ భూముల్ని త్యాగం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మీ వృత్తి కూడా కాదనుకుని దేశం కోసం మీరు మీ భూమిలు ఇస్తాం జరిగింది. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితుల కాలనీలు కానీ అవన్నీ ఏర్పాటు చేశాం. కానీ ఆనాడు కొన్ని మౌలిక సదుపాయాలు ఇవ్వలేకపోయాం. అందుకే ఈరోజు నేరుగా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? అదేవిధంగా 3 నెలలు ఎటుగా వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రభుత్వం నుంచి నిర్వాసితులు ఏం ఆశిస్తున్నారు చర్చించడానికి
ఈ వేదిక ఏర్పాటు చేశామని సభాముఖంగా తెలుపుకుంటూ మా లక్ష్యం ఒకటే, ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఒక సంవత్సరంలో 18 నెలలు ఈ సమస్య పరిష్కరించాలి. అటు నేవీ వాళ్ళతో మాట్లాడదామా, వారి దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల గురించి కానీ, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలా. ఏ ఢిల్లీయోడో తెల్లోడో పరిష్కరించాడు కదా. దేశ భద్రత కూడా చాలా కీలకమైంది. అందుకే నేవీకి ఆనాడు మీరు 4,300 ఎకరాలు భూమి అట్లా అని ఇచ్చేశారు. 4,300 అదే చెప్తున్నా స్వామి, అది ఎస్సీజెడ్, అది వేరే మీటింగ్ స్వామి. నేను ఎన్ఏఓబి గురించి మాట్లాడుతున్నా, మీరు ఎస్సీజెడ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎన్ఏఓబికి వచ్చే గల 4,300 ఎకరాలు ఆనాడు ఇష్టం జరిగింది. మీరు మీ భూమిని త్యాగం చేశారు దేశం కోసం. మీకు శాశ్వతమైన మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం పైన ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నా పేరు సత్యనారాయణ సార్, మాది కొత్తపట్నం గ్రామం. ముఖ్యంగా పెద్దలు లోకేష్ బాబు గారు మా సమస్యలు వినడానికి వచ్చినందుకు గాను మా నిర్వాసితులందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సార్. అలాగనే మాకు 2005 7వ నెలలో మా భూసేకరణ, నదుల సేకరణ జరిగింది సార్. ఈ కొత్తపట్నం, నరసాపురం, అటువైపు బంగారంపాలెం గ్రామాలన్నీ కూడా శారదా వరహా నదులపైన వేట చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళం సార్. అయితే మమ్మల్ని నిర్వాసితులుగా గుర్తించకపోవడం వలన 2010-11 టైంలో మేము ఉద్యమం చేసి కలెక్టర్ ఆఫీస్ నడుచుకుని వెళ్ళాం సార్. అప్పుడు కొన్ని ప్యాకేజీలు ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పి ప్యాకేజీలతో పాటు కొత్తపట్నం, నరసాపురం గ్రామాలకు ఒక జెట్టి నిర్మాణం చేపడతామన్నారండి. అప్పటి వరకు శారదా వరహా నదుల్లో వేట చేసుకోవచ్చని చెప్పారు సార్. ప్యాకేజీల ఇంప్లిమెంటేషన్ కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోగా 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% ప్యాకేజీ ఇంప్లిమెంటేషన్ చేశారు సార్. తరువాయి మిగతా 20% ప్యాకేజీ ఇంప్లిమెంట్ చేయవలసి ఉంది. 2022 10వ నెల 19వ తేదీన లోపల 223 బోట్లు ఉన్నాయి సార్. బయట గేట్లు మూసేశారు సార్. 223 బోట్లు లోపల ఉన్నాయి. ఆథరైజ్డ్ బోట్లు సార్, అనాథరైజ్డ్ ఇంకా బోట్లు ఉన్నాయి సార్. కానీ రిజిస్ట్రేషన్ బోట్లు సార్, ఇవి రెన్యువల్ అయినవి, రెన్యువల్ కాని ఉన్నాయి. అయినప్పటికీ గేట్లు మూసేశారు సార్. లోపల బోట్లు, మనుషులే బయట మత్స్యకారులు ఉన్నాం సార్. అప్పుడు మా గ్రామాల వాళ్ళని కూర్చొని సుమారు 8 గ్రామాల వాళ్ళం ఈ నేవీ గేటు దగ్గర ఉద్యమం చేస్తాం సార్. 150 రోజులు కఠోరంగా తిండులు లేకుండా ఈ నిర్వాసులందరూ ఉద్యమం చేశాం సార్. అయినప్పటికీ మేమందరము లేకుండా చూసుకుని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ ప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కలిసి మేమెవరూ లేకుండా చూసుకుని టెంట తీసేయడం జరిగింది సార్. అప్పుడు ఒక్కొక్క బోటుకి 2,50,000 రూపాయలు డబ్బులు ఇస్తానన్నారు. ప్రతి కుటుంబానికి 1,30,000 రూపాయలు అంటే మేజర్ సంతో సహా ఇస్తానని చెప్పారు సార్. మేమైతే అంగీకరించలేదు. అయినప్పటికీ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, పరిహారం ఇవ్వలేదు. బోట్లు చూస్తే లోపలే ఉన్నాయి సార్. ఇప్పుడు మేమందరం కూడా ఏ విధంగా బ్రతకాలో తెలియక మత్స్యకారులందరూ కూడా జీవనం అగమ్యగోచరంగా ఉంది సార్. దయచేసి త్వరగతిని పరిష్కారం చేసి మమ్మల్ని అందరినీ ఆదుకుంటారని మనవి సార్. అలాగనే సార్, ఒక్క నిమిషం సార్, మత్స్యకారుల గురించి మీరు ఫస్ట్ చెప్పారు సార్, చాలా సంతోషం సార్. కాకపోతే మత్స్యకారుడు ఒకసారి చనిపోతే బాడీ గల్లంత అయిపోతుంది సార్, ఒడ్డుకు రావట్లేదు. 7 years డబ్బులు ఇవ్వట్లేదు సార్ ఈ ప్రభుత్వం. 7 years ఇవ్వకపోతే అప్పటి వరకు కుటుంబ యజమాని కోల్పోయినటువంటి 7 సంవత్సరాలు ఒక బాడీ రాకపోతే సార్ డబ్బులు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు 7 years తర్వాత 3 men కమిటీ అని అంటే 3 men కమిటీ అని ఎస్పీ, కలెక్టర్, జేడీ గారు కలిసి ఒక నివేదిక ఏర్పాటు చేస్తే 7 సంవత్సరాల తర్వాత ఇస్తున్నారు సార్ ఎక్స్గ్రెస్యా. ఆ కుటుంబ యజమాని కోల్పోతుంది. ఆ కుటుంబ యజమాని కోల్పోతుంది సార్. ఆ కుటుంబం ఆదుకునే నాదులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి ఈ నేవీ సమస్యని, అలాగనే ఈ మత్స్యకారుల సమస్యని చనిపోతే వెంటనే ఎక్స్గ్రేస్ వచ్చే విధంగా చేస్తారని మేము పెద్దల్ని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాం సార్. అన్నా, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ కమిటీ అనేది గతంలో కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసి కమిటీ ద్వారా నిర్ధారించి, లేదు చనిపోయారంటే ఇమ్మీడియట్ గా ఎక్స్గ్రేషియా ఇచ్చే మార్గం ఆనాడు ఉండేది.
ఓకే, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను చాలా స్పష్టంగా చెప్పా, 31 రోజుల్లో ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందించే బాధ్యత తీసుకుంటాము. రెండోది అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వేటకెళ్ళిన చాలా మంది చనిపోతాం జరిగింది. వాళ్ళందరూ కూడా డబ్బులు రాలేదు. అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే అందిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మూడోది, జెట్టి గురించి కూడా మీరు చెప్పారు, ఆనాడు మినిట్స్ చేశారని మీరు అన్నారు. ఆ వివరాలు కూడా మీరు నాకు ఇవ్వండి. అది ఇస్తే తప్పనిసరిగా అది నేవీ చేస్తారా లేదంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయమంటారా, వాళ్ళకి వదిలేద్దాం. కూర్చోబెట్టి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దాం. మన అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే ఒకటి జెట్టి అనేది ఏర్పాటు చేసుకుందాం. రెండోది, ప్యాకేజ్ ఏదైతే అందరికి ఆమోదమైన ప్యాకేజ్ అందరినీ కూర్చోబెట్టి, అటు నేవీ కానివ్వండి, ఇటు మత్స్యకారులు, అదేవిధంగా మత్స్యకారుల కానులు కూడా చాలా మంది కులస్తులు ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల 80% మంది మత్స్యకారులు ఉంటే 20% మంది మత్స్యకారుల కానులు కూడా ఉన్నారు. రైతులు ఉన్నారు, ఇతర కులస్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండి దీనికి ఈ సమస్యకి శాశ్వతంగా ఇది ప్యాకేజ్, ఈ విధి విధానాలు అందరినీ మనందరం ఒప్పుకునే విధంగా మంచి ప్యాకేజ్ ఏర్పాటు చేసి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మొదటి 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. దీనికి అందరి సహకారం కావాలండి. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అందరి సహకారం కావాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరం చూస్తుంటే, వైకాపా ఎమ్మెల్యేలు అందరం చూస్తుంటే వీళ్ళందరూ పెళ్లిళ్ళు చెడగొట్టేవాళ్ళండి, పెళ్లి చేసేవాళ్ళు కాదు. ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే, ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందంటే కోర్టుకు వెళ్తాం, మనలోనే చిచ్చులు సృష్టిస్తాం. ఇది వీళ్ళు చేసే అదో పనులు. దీని ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలి, ఆర్థికంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా బలోపేతం అవ్వాలనేది వాళ్ళ ఆలోచన. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికి సమన్వయం చేసి సరైన ప్యాకేజ్ వచ్చేదానికి చాలా కష్టమైన పని, కానీ చేద్దాం, కష్టపడదాం. మన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే దీనిపైన వర్క్ చేద్దాం. మహా అంటే సంవత్సరం పడుతుంది, అందుకే ఇంకో ఎక్స్ట్రా ఒక సంవత్సరం పెట్టుకున్నా. అటు ఇటు మళ్ళీ నన్ను అందరు రికార్డు చేస్తున్నారు. మీరు సంవత్సరం అన్నారు, 18 నెలలు అయిందని మళ్ళీ మీరు నిలదీస్తారు. లేదంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా పరదాలు కట్టుకుని రావాల్సి వస్తుంది నేను కూడా. అందుకే 2 సంవత్సరాలు అంటున్నాను. మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇది డిస్కస్ చేద్దాం, కానీ అందరం ఒకే ఒక మాట మీద నిలబడతాం. అది ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం. దయచేసి ఇది మీరు మీ మనసులో పెట్టుకోవాలని సభాముఖంగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నా పేరు బద్ది వెంకటరమణ, మాది కుప్పుకుండపాలెం విలేజ్. ఈ నేవీలో బాగా మా ఊరంతా రైతులు సార్. ఈ నేవీలో ఎక్కువ భూమి పోయింది మా ఊరు నుంచే. అందరూ తక్కువ భూములు ఉన్నారు సార్, ఎకరం 1/2 ఎకరం ఉండి అందులో పశువులు మేపుకొని పాలు తీసుకుని బతికేవాళ్ళు సార్. మొత్తం తీసుకుని ప్యాకేజీలు ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పారు, కానీ ఏం ఇవ్వలేదు. మా ఖాళీగా ఊరే మిగిలింది సార్. ఊరిని ఆనుకొని ప్రహరీ కట్టుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మాకు పశువులు మేపు కూడా అవకాశం లేదు, ఏమీ లేదు సార్. చాలా ఇబ్బంది ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కొంతవరకు చేశారు, మిగతా ఈ పెండింగ్ లో ఉండిపోయి తర్వాత చేద్దాం అనుకున్నది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మొత్తం ఇవ్వడం మానేశారు. మొన్న కూడా మేము వీళ్ళతో పాటు 5 నెలలు ధర్నా చేయడం జరిగింది. అప్పుడు కూడా ప్యాకేజీలు ఇస్తాం, టెంట్ తీసేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కొంతమందిని ఇచ్చేసి తీయించేశారు దొంగసాటిని. ఇప్పటి వరకు ఏం చేయలేదు. మాకు పోవడానికి కూడా తావలేదు సార్. గోడ కట్టేశారు, బయటికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ ఏం పని చేసుకోవడానికి లేదు. ముందైతే పశువులు మేపుకొని పశువుల మీద ఆధారపడి బతికేవాళ్ళండి. ఎకరం 1/2 ఎకరం దున్నుకొని కొద్దిగా ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర బతుక్కొని బతికేవాళ్ళు. ఈ రోజు కూలి పని లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అయ్యగారు, ఈరోజు మీడియా మిత్రులు కొంతమంది వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. పాదయాత్ర పూర్తవుతుంది, మీరు ఏం తెలుసుకున్నారు ఈ పాదయాత్ర ద్వారా అని. వాళ్ళని ఒకటే చెప్పా, ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది. ఉద్యోగాలు, ఉపాధి లేక పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుని ఉద్యోగం వచ్చే వయసు వచ్చేగల ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇది అతిపెద్ద సమస్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎవరు,
అంటే ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వద్దు, ప్రైవేట్ కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, గతంలో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీలు కూడా ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. బాబు గారు ఉన్నప్పుడు మన పాడి రైతులకి పశుగ్రాసం ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాలి, ఫీడ్ సబ్సిడీ ద్వారా వచ్చేది, గోపాల మిత్రులను ఉండేవారు, ఆవు తుమ్మినా దగ్గినా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందో చూసేవారు. ఆ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఏకపక్షంగా అసలు పాడి రైతుల్ని రోడ్డు పైన గంటేసింది ఈ ప్రభుత్వం. మనం ఓపిక పట్టండి, 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. గతంలో ఎట్లయితే పాడి రైతులను ఆదుకున్నా దానికన్నా మెరుగైన పాలసీ తీసుకొచ్చి పాడి రైతులు మేము ఆదుకుంటాం. నంబర్ 1. రెండోది, ప్రహరీ గోడ కట్టారు, అది వాస్తవం. అది నేవల్ ఇన్స్టలేషన్. మనం చిల్లులు వేసుకుని లోపలికి వెళ్లే పరిస్థితి ఉండదు. అటు ఇటు అయితే మనం కాల్చేస్తారు మనని. ఎందుకంటే మనం భారతీయులమో పాకిస్తాన్లో కూడా చెప్పలేరు, వాళ్ళు లోపలికి రాకూడదని చాలా స్పష్టంగా చెప్తారు. సో దానికి ఆల్టర్నేటివ్ గా గ్రీజింగ్ ల్యాండ్స్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆనాడు ఉపాధి హామీలో రైతులకు అది ఒక బాధ్యత ఇచ్చాం. మీరు పశుగ్రాసం పెంచండి, ఉపాధి హామీ ద్వారా డబ్బులు ఇస్తామని అనేక కార్యక్రమాలు ఆనాడు చేపట్టాం. ఇప్పుడు అది లేదు, అన్ని ఎత్తిపోయినాయి. 3 నెలలు ఓపిక బట్టి ఆపేసిన ప్రోగ్రాం మళ్ళీ మనం ప్రారంభిద్దాం. రెండోది డైరీ. నాకు కూడా కొంచెం అవగాహన ఉంది, ఎందుకంటే నేను కూడా హెరిటేజ్ లో 5 సంవత్సరాలు పనిచేశా. సో డైరీ పైన కొంతవరకు అవగాహన ఉంది. 1-2 ఆవులు పెట్టుకుంటే ఎక్కువ ఆదాయం రాట్ల. అదే గాని ఒక యూనిట్, ఒక 20-25 ఆవులు పెట్టుకుని ఒక యూనిట్ పెట్టుకుని అక్కడ చిన్న ర్యాపిడ్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఆర్ఎంసీ పెట్టి చేస్తే మంచి ఆదాయం వస్తుంది రైతులకి. సో మన రాష్ట్రంలో కూడా కొంతమంది యువకులు ఆ మోడల్ చేశారు. పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో అక్కడ నేను చూస్తాం కూడా జరిగింది. ఆ మోడల్ స్టడీ చేసి పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే పాడి పరిశ్రమ ద్వారానే మనకి ప్రతి వారం 10-15 రోజులకు ఒకసారి మనకు డబ్బులు వస్తాయి. వ్యవసాయం అంటే పెట్టుబడి పెట్టాలా, కోతలు వచ్చే టైంకి డబ్బులు వస్తుంది. మళ్ళీ ప్రకృతి సహకరిస్తే డబ్బులు మిగిలితే, ప్రకృతి ఇబ్బంది పెడితే డబ్బులు వచ్చే పరిస్థితి మొత్తం పోతుంది. వస్తే వేల్లో మిగులుతుంది, పోతే లక్షల్లో పోతుంది. అదే పాడి రైతులకు అయితే సబ్సిడీ ద్వారా అందించగలితే మంచి ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు ఏమైందంటే సబ్సిడీలు ఎత్తేసింది ప్రభుత్వం. ఫీడ్ సబ్సిడీ, ఫాడర్ సబ్సిడీ అన్ని ఎత్తేగల మీకు కూడా పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు ఫీడ్ ధర బాగా పెరిగిందా? ఏమైనా బాగా పెరిగిందా? ఫీడ్ ధర, మందుల ధర బాగా పెరిగింది. ఈ రోజు వెటనరీ డాక్టర్ దొరికే పరిస్థితి లేదు. మనుషులకి చికిత్స కావాలంటే 200 రూపాయలకి అయిపోతుంది, కానీ ఆవుకి ఏమైనా ఇబ్బంది వస్తే వెటనరీ డాక్టర్ 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాల్లో వచ్చింది. అది నాకు తెలుసు. సో పాత విధానం మళ్ళీ బలోపేతం చేసి సక్రమంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పాడి రైతుల్ని పెద్ద ఎత్తున ఆదుకుని ప్రోత్సహించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నా పేరు అజయ్ సార్. రాంబెల్లి మండలం జిరాయితీ సింతు పంచాయతీ సార్ మాది. మా 4 గ్రామాలు పీడిఎఫ్ గ్రామాలు నేవీ బేస్ లో భూములు పోయి తరలించారు సార్ రాంబెల్లి పక్కకి. అప్పటి నుండి మాకు ఎటువంటి సౌకర్యం లేదు సార్ కాలనీలో. అలాగే మేజర్ సన్స్, మేజర్ డాక్టర్స్ అని మమ్మల్ని గుర్తించారు సార్. కొంతమంది ప్యాకేజీలు వచ్చాయి, కానీ 5 సెంట్లు భూమి ఇస్తా ఉన్నారు సార్ మా గ్రామాలు పోయేటప్పుడు. అవి కూడా ఇవ్వలేదు సార్. అలాగే గ్రామాలు తరలించేటప్పుడు ఫైనల్ ప్యాకేజీ కింద మీకు ఎంతో కొంత ఉపాధి కోసం ఇస్తామన్నారు సార్. అవి కూడా ఇవ్వలేదు సార్. అలాగే మత్స్యకారులు కొంతమంది మాకు అంటే కార్డులు ఇస్తున్నారు సార్. మత్స్యకారులు చాలా మంది కార్డులు లేవు సార్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 45 సంవత్సరాలకి పింఛన్ ఇస్తా ఉన్నారు సార్. 45 సంవత్సరాలకే ఎవరికి పింఛన్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అది కార్డు ఉంటేనే కొంతమంది పింఛన్ ఇస్తున్నారు సార్. మత్స్యకారు పింఛన్ అనేది చాలా మందికి మత్స్యకారు గుర్తింపు కార్డులు లేవు సార్. ఆ సమస్య కూడా కొద్దిగా మీరు చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కాలనీలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. రోడ్లు గాని, డ్రైన్లు గాని, బడి కానివ్వండి, అటు పక్కన దేవాలయం గాని, చర్చ్ గాని, మసీద్ గాని ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది నంబర్ 1. రెండోది, ప్యాకేజ్ విషయంలో నేను చాలా స్పష్టంగా ఇప్పటికీ పెద్దలు చెప్పాను. ఇటు నిర్వాసితులు, అటు పక్కన నేవీ, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని కూర్చోబెట్టి ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ గా ఇది ప్యాకేజ్ అని మనందరూ ఒప్పుకుని మొదటి 2 సంవత్సరాలు అందించే ప్యాకేజ్ మనకు వచ్చే విధంగా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను.
ఇంకో పక్కన భూములిచ్చి మీరు ఉద్యోగాలు కాదు ఉపాధి కోల్పోయారు. అది వాస్తవం, తెలిసిన విషయం. ప్రయారిటీ పెట్టుకుని మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువకులకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. మా గ్రామాన్ని స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు సార్. మా బ్లాక్ బోర్డులో పెట్టారు సార్ అక్కడ నేవీ దగ్గర, మీ గ్రామంలో ఇందులో లోపలికి రాకూడదు అని చెప్పి బోర్డు పెట్టారు సార్ మా ఊరిని అక్కడ నేవీలో. మా గ్రామం నుండి ఎవరిని కనీసం కూలి పనికి కూడా రానివ్వట్లేదు సార్. అది కూడా కొద్ది సమస్య చూడండి సార్. అది ఆల్రెడీ పెద్దలు నాకు చెప్తాం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు మేము కూర్చుని మాడుకున్నప్పుడు ఆ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా కేసినేని నాని గారు, జయదేవ్ గల్లా గారు లోక్సభలో ఉన్నారు, కనకమెడల రవీంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు. నేను ఇది ఇమీడియట్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా ఇప్పుడున్న హోంమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు గంగరాజ్ అండి. మాది రాంబిల్ మండలం కొత్తపట్నం గ్రామం. మరీ ముఖ్యంగా ఈరోజు యోగాలం పాదయాత్రకు చేసినటువంటి లోకేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు సల్పతిరావు గారికి, అన్నయ్య విజయ్ అన్నకి, అందరికీ మరీ ముఖ్యంగా నమస్కారం. ఎన్యూబీ గురించి సత్యనారాయణ గారు చెప్పారు. 2005లో మా భూములు సుమారు 4,800 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అందులో ఆ సమస్య మీద 2011లో మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సుమారు 13 రకాల డిమాండ్స్ తో మాకు ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. అందులో మరీ ముఖ్యంగా కేంద్రీయ విద్యా వైద్యం అని చెప్పారండి. నేటికి కూడా కేంద్రీయ విద్యా వైద్యం మీద ఈ ప్రభుత్వం గాని, ఇటు రెవెన్యూ అధికారులు గాని ఏ ఒక్కరు కూడా ఇటువైపు చూసే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2011 సార్ లవ్ అగర్వాల్ కలెక్టర్ గారు ఆయన సమక్షంలో 13 రకాల డిమాండ్స్ తో మాకు ఒక మినిట్స్ కాపీ ఇవ్వడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా కేంద్రీయ విద్యా వైద్యాలయం అని చెప్పారండి. ఈ రోజు కూడా మా మత్స్యకారుల జీవితాల్లో కేంద్రీయ విద్యా వైద్యాలయం అనేది ఎక్కడా లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తేదీ 31/10 నేవీ నలువైపులో ఉన్నటువంటి మత్స్యకారులకి నేవీ లోపలికి వెళ్లి శారదా నదులు ఇప్పటి వరకు వ్యాట్ చేసుకునేవారండి. ఆ లోపలికి వెళ్లేటటువంటి ఏదైతే సబ్గేట్లు నేవీ నలువైపులో ఉన్నటువంటి సబ్గేట్లు ఈ రోజు మూసి ఉండడం వల్ల సుమారు సంవత్సరం 6 నెలల బట్టి మత్స్యకారులు వేటలకు వెళ్లకుండా ఈ రోజు నిరాశలై రోడ్లు పడ్డారు సార్. దీంతో భాగంగా 75% ఉద్యోగాలని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజుకి మత్స్యకారులకి 75% కాదు, ఇందాక మన తమ్ముళ్ళు చెప్పినట్లు ఖచ్చితంగా అక్కడ బోర్డు పెట్టి లోకల్ పరిస్థితి చెప్తే ఏ ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇవ్వనట్టు పరిస్థితి. మరి పైగా స్థానికులు కాకుండా స్థానికేతలు బీహార్, పంజాబ్, ఒరిస్సా వివిధ రాష్ట్రాల నుండి ఎక్కడి నుండి మ్యాన్ పవర్ ని తీసుకొచ్చి ఈ రోజు వేలాది మంది ఇటు ఎన్ఓబీలు గానీ ఇటు ఎస్సీజెడ్ లో గానీ పని చేయిస్తా ఉన్నారండి. సార్ మేము లోకల్ ఈ రోజు డిగ్రీ నుండి ఐటీ బీటెక్ చదివిన వాళ్ళు అనేక మంది ఈ రోజు మా గ్రామాల్లో మా మత్స్యకారులు ఉన్నారు. ఇటు ఉపాధి సముద్రంలో వేటకెళ్లి వేట చేసుకోవాలన్నా, ఇటు ఉద్యోగం చేసుకోవాలని ఉద్యోగానికి వచ్చిన అటు ఉద్యోగం లేదు, ఇటు ఉపాధి లేకుండా ఇటు మత్స్యకారులు వేట చేసుకోవడానికి వేట లేకుండా ఈ రోజు నిరాశలు చేసే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని చేస్తా ఉన్నారు సార్. అందుకని ఈ రోజు ఖచ్చితంగా నిరుద్యోగంలో మీరు గతంలో చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి, అలాగే ఒక మనిషి చచ్చిపోతే ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు సుమారు 7 సంవత్సరాలు పడుతుందండి. సోటిపల్లి సోమేశ్వరం చనిపోయారు మా ఊర్లో, సుమారు 7 ఏళ్లు అయ్యిందండి. ఇప్పుడే కూడా వాళ్ళకి నష్టపరిహారం రాకుండా ఆ ఇల్లు ఈ రోజు రోడ్డును పడే పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అందుకని ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజలందరినీ మత్స్యకారులందరినీ జీవితాల్లో వెలుగు నింపాలనేసి పేరు పేరును కోరుకుంటూ తెలియజేసుకుంటాను సార్. తమ్ముడు అది ఎక్స్గ్రేషియా విషయంలో చాలా స్పష్టంగా చెప్పా. 31 రోజులు అందజేస్తానని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. నంబర్ 1. రెండోది వచ్చే గల మీరు అన్నట్టు 2011లో మినిట్స్, అందుకే అడిగా మినిట్స్ కాపీ తర్వాత తీసుకునివ్వండి. ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం, పెద్దలు ఇద్దరికి ఇస్తే నాకు ఇస్తారో తప్పనిసరిగా ఆ మినిట్స్ కాపీ తీసుకుని ఆనాడు ఏదైతే ఒప్పుకున్నారో అది తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. ఇంకా ఉద్యోగాల విషయానికి వచ్చేగల 75% లోకల్స్ కి ఇవ్వాలని ఒక చట్టం తీసుకొచ్చి గాలికి వదిలేశారు. చట్టాలు కాదు, ఉన్న చట్టాలని అమలు చేయాల ప్రభుత్వం.
ఇప్పుడు ఎక్కడి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటే లోకల్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టుబడి పెడతారు. ఇప్పుడు బ్రాండిక్స్ అన్న కంపెనీ అక్కడ పనిచేసేది ఎక్కువ శాతం లోకల్సే, గ్రామస్తులు వెళ్తున్నారు. నిన్న కూడా నేను చూసా బస్సులో ఊర్రని వెళ్తున్నారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. నిన్న చాలా మంది ఆ ఎర్ర బ్యాడ్జ్ ఉంది అది వేసుకుని చాలా మంది కలిసారు. సో లోకల్స్ కి ఎక్కువ అవకాశం కల్పించాలి. ప్రత్యేకంగా ఇక్కడ నేవీ ఈ కాంట్రాక్ట్ పనిలో లోకల్స్ తీసుకోవట్లేదు, ఒరిస్సా వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారని తమ్ముడు చెప్పారు. ఇది ఇమీడియట్ మీటింగ్ అయిన తర్వాత నేను ఎంపీలతో మాట్లాడతాను, ఎంపీలని కోరుతాను కేంద్రంలో హోంమంత్రి గారిని కలవండి, డిఫెన్స్ మంత్రి గారిని కలవమని వాళ్ళని ఆయన కలిసి ఇదే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఇది పరిష్కరించమని తప్పనిసరిగా అది టేకప్ చేద్దాం. ఓకేమా? ఇక్కడ అడుగుతున్నా, నన్ను అడిగారు బాగానే ఉంది. ఇక్కడ మీరు ఎందుకు ఎంపీని అడగట్లా? ఎంపీ గారిని మీరు ఎందుకు అడగట్లేదండి? ఎందుకు మీరు మీ ఎంపీ గారిని అడగట్లేదు? ఎంపీ గారు ఎవరో తెలీదా? ఓకే, ఎమ్మెల్యే గారిని ఎందుకు అడగట్లా? మీరందరూ ఏమనుకోదు, ఒక మాట చెప్పచ్చా? ఒక మాట చెప్పచ్చా? ఏం తల్లి అందరూ ఒక నిమిషం. ఏంటమ్మా పట్టించుకోవట్లేదు? ఎక్కడమ్మా? ఏంటమ్మా? రేవోతల గ్రామం సార్ మాది. చెప్పమ్మా. మాకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఉపాధి కల్పిస్తానన్నారు, భూములు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు. ఒక అనాథలో పడిస్తారు సార్. చెత్త కుప్పలో అలాగే అసలు పట్టించుకున్న నాయకులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, ఎంపీ గారిని కలిసారా? కలిస్తే చూస్తామమ్మా మీద చేస్తున్నాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే అంతకన్నా దరిద్రం సార్, అంతకన్నా వరస్ట్, నంబర్ 1 వరస్ట్ వాడు. మా ఆస్తి అంత ఆడే తిన్నాడు సార్. నేను ఇప్పుడు పక్కాగా చెప్తున్నాను సార్, నేను మా ఆస్తి అంతా ఆడవాడే తిన్నాడు సార్. చాలా వాడుకున్నాం. ఢిల్లీ వరకు వెళ్తే మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తాము అని అన్నారు సార్, కానీ మాకు ఏవీ రాలేదు సార్. ఈ రోజు ఆడపిల్లలు గాని చదువుకున్న 10th నుండి డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు గారు అన్నారు సార్, ఎవరికి ఉద్యోగాలు రాలా? మా ఆయనకు కానీ మా పిల్లలకు కానీ ఎవరికి ఉపాధి కలగట్లేదు సార్. మీ మత్స్యకారులమే సార్, ఏటకెళ్ళినా సార్ గేట్ నావి వాళ్ళకి లేదు వెళ్ళిపోండి ఏడు సార్. అది రోడ్డు మీద మమ్మల్ని అడిసినట్టే కదా సార్. ఒక అన్నాదుల్లా చేశారు. కడుపు ఇది రగిడిపోతుంది సార్ మమ్మల్ని. అలా మీరందరూ ఏమనుకోదు, ఒక మాట చెప్పచ్చా? అపార్థం చేసుకోవద్దండి. తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం ఎవరు, ఎందుకంటే అమ్మో ఇది తంతుందిలేరబ్బా ఎందుకులే అంటాం. కానీ అదే పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంక 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అనుకుంటాం. ఏమన్నా పాడు రైతు అదిగో ఏమన్నా కరెక్టే కదా, ఇంక 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం అండి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. కరెక్టే కదా? మీరన్నట్టు చెల్లమ్మ ఆవేదన నాకు అర్థమైంది. బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి వచ్చే సమయానికి ఈ రోజు ఎక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి కనపడుతుంది. తప్పనిసరిగా ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తా. వాస్తవంగా చెప్పాలంటే ఇది నేను మొదటిసారి తెలుసుకుంటాం జరిగింది ఈ సమస్య. ఈ పాదయాత్ర చేసే ముందు నాకు ఈ సమస్య ఉందని నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినోడం కాదు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసినోడు కాదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సమస్యలు చూసుకున్నాను. ఎమ్మెల్యేల వర్యులు వస్తే రోడ్లు కానీ ఇది చేశాడు. ఇంత పెద్ద సమస్య ఉందని మొదటిసారి నేను తెలుసుకుంటాం జరిగింది. తప్పనిసరిగా నేను ఇచ్చిన హామీ మొదటి 2 సంవత్సరాలు ఇది పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్తే, నా పేరు పావని. నేను వాడనర్సాపురం గ్రామం నుండి వచ్చాను. మేము నేవీకి ఆనుకొని ఉన్న పక్కన వాడనర్సాపురం గ్రామంలో మేము ఉంటున్నాము. మా ఊర్లో నేవీకి వెళ్లి చాలా జనాలు పాటుకు వెళ్లేవారు. బట్ కానీ నేవీ రావడం వల్ల మా వాళ్ళకి వేట నిషేధం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. అండ్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఇటు వేటకి వెళ్ళలేక అటు చదువుకు ఉద్యోగానికి లేక చాలా మంది తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఏదో విధంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని ఆదుకోండి. అండ్ ఏదో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే అక్రమంగా కేసులు పెట్టి పెద్ద చిన్న అని కూడా చూడకుండా వాళ్ళని జైల్లో పెడుతున్నారు సార్. ఆ విధంగా చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. ఇన్ కేస్ ఆ ఎమ్మెల్యే గారు ఒక పక్క కనబడలేదు, అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతని వెనకాతలు ఉన్న నాయకులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అయినా వాళ్ళకి కొంచెం మనల్ని ఆదుకొని మాకు కొంచెం నిరుద్యోగతను పోగొట్టగలగా కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మ బాబు గారు
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా సూపర్ 6లు ఉన్నాయి. ఆ 6 మీరు చూస్తే, ఒకటి యువగలం. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. భారతదేశంలోనే ఎక్కడ లేని నిరుద్యోగ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 24% చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగులు ఉన్నారు. 24%. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంక్షేమం అభివృద్ధి అనేది జోడు ఎద్దుల బండి. రెండు కలుపుకుని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెరుగుతుందని, అప్పు చేసి సంక్షేమం చేస్తే ఉద్యోగాలు ఉపాధి ఎక్కడ దొరకత్తని, అప్పు చేసి సంక్షేమం చేస్తేనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్లి సంక్షేమంలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలి. సో అందుకే ఈ సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో చూస్తే చాలా స్పష్టంగా 6 హామీలు ఇచ్చాం. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. కల్పించే క్రమంలో నిరుద్యోగులు ఎవరిని ఉంటే వాళ్ళకి ప్రతి నెల యువగలం పేరుతో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఒక లక్ష్యంగా పనిచేస్తుంటారు. అది మా హామీ. అమ్మ నా పైన కూడా పెట్టారు తల్లి నా పైన. అమ్మా మీ అందరికి తెలియాలి, 2019 ముందర నా పైన కేసు 0. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఎందుకంటే మా అమ్మ క్రమశిక్షణతో నన్ను పెంచింది. తప్పు చేస్తే ఆమె కర్ర పట్టుకుని కొడుతుంది. ఇప్పుడు కూడా కొడుతుంది. ఇంత పెద్దోడైనా మా అమ్మ ఇప్పుడు కూడా వదిలిపెట్టద్దని ఏనాడు వెళ్ళా పోలీస్ స్టేషన్కి. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు తల్లి. నా పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు. ఏనాడు ఆయన పైన ఒక్క కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. అలాంటి వ్యక్తి పైన దొంగ కేసు బనాయించి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? ఉద్యోగాలు కల్పిస్తామా? మన ఊర్లో రోడ్లు వేస్తామా? నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి 85,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చేసిన తప్ప తల్లి? 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంట. ఆ 27 కోట్లు కూడా ఏ ఆధారాలు లేవు, ఏమీ లేవు. నోటుకొచ్చింది చెప్పి 53 రోజులు తల్లి, 53 రోజులు ఏం తప్పు చేయని వ్యక్తిని జైల్లో పెట్టారు. 3 నెలలు ఓపిక పెట్టి తల్లి, 3 నెలలు. మన ప్రభుత్వం వస్తుంది 200 రోజులు. మైలురాయిలో నేను స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. సో ఎవరం భయపడకూడదు. ఈ 3 నెలలు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలా. అందుకే యువగలం అని పేరు పెట్టిన మన గలం ఆ తాడేపల్లి కొంప వరకు ఇంపడాలి తల్లి, కలిసికట్టుగా పోరాడాలి. థ్యాంక్ యూ చెల్లమ్మ. సార్ నమస్తే సార్, నా పేరు రేఖాపలరాజు అండి, గోవిందపాలెం అండి. మాది నేవల్ ఆనుకొని జస్ట్ 500 మీటర్స్ కూడా ఉండదు సార్. కానీ మా గ్రామంలో యాదవులు, సెట్టిబల్జీలు, పల్లీలు ఉన్నారండి. మేమందరం కూడా ఆవులు, మేకలు, గొర్రెలు, అలాగే సెట్టిబల్జీలు ఏమో పల్లి గీత తీసుకుని బతికేవాళ్ళం అండి. మా భూములు అలాగే కొండలు అన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళని లేదు. తర్వాత మాకు ఉపాధి కూడా ఏమీ లేకుండా చేశారు సార్. ఇప్పుడు చెట్టిబల్జీలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఏమి చెట్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు సార్. మా గొర్రెలు, మేకలు ఉన్నాయి, అవి కూడా మేపుకోవడానికి కూడా అవకాశం లేక ఇవి అన్ని అమ్మేసుకుని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం సార్. అలాగే మా గ్రామం మీదుగా పైప్ లైన్ వేశారు సార్. అప్పుడు నేవల్కి పైప్ లైన్ వేసినప్పుడు మేము ఆ నేవల్ పైప్ లైన్ అడ్డాం సార్. అడిగితే అప్పుడు మాకు ఏం చెప్పారంటే, మీకు న్యాయం చేస్తాం, మీకు ప్యాకేజ్ ఇస్తాం అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు మాకు. అలాగే మా గ్రామాన్ని PDF గ్రామంగా ప్రకటిస్తామని చెప్పారు సార్, అది కూడా చేయలేదు మా గ్రామంలో. అలాగే యువత కూడా ఎక్కువ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయి, తమిళనాడు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది సార్ మా గ్రామంలో ఎక్కువ యువత అంతా. కాబట్టి యువత అందరికి కూడా
మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, అలాగే మా మిగతా కమ్యూనిటీ అందరికి కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. తమ్ముడు, ఈ పైప్ లైన్ అంటే ఏం వెళ్తుందా? పైప్ లోపల వాటర్ సార్. తాగునీరా? తాగునీరు. తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంగా నేను నడిచినప్పుడు చాలా మంది నాకు చెప్పారు, నాకు అర్జీ కూడా ఇచ్చారు. ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇవ్వాలని జలధార పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్ట్ గాలికి వదిలేసింది. మేమిచ్చిన 6 హామీలో ఒక హామీ ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ద్వారా అందిస్తామని చెప్పాను. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాలు ఆ పని పూర్తి చేస్తాం. అది మొదటిది. రెండోది, ఇప్పుడు యాదవ సోదరులు కానీ శెట్టి బల్జ సోదరులకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. సబ్సిడీ ద్వారా పనిముట్లు కానివ్వండి, అదేవిధంగా గొర్రెలు కొనుక్కోవాలంటే సబ్సిడీ ద్వారా అందించాలి. మందులకి సబ్సిడీ ఇచ్చాం, ఫీడ్కి కూడా సబ్సిడీ ఇచ్చాం. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎత్తేసి పాప మా కళ్ళు గీత కార్మిక సోదరులు అయితే ఏకంగా కళ్ళు తీసి ఎక్కడ అమ్మాలంటే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది కూడా పెడుతుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ సైకోకి బూమ్ బూమ్ అమ్మాలని ఇష్టం, వరల్డ్ కప్ ఇష్టం, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ఈ బాగా ఇష్టం. కళ్ళు గీత కార్మికులు కానీ ఆయన గిట్టదు, ఈ సైకో జగన్ కి గిట్టదు. కావాలని కళ్ళు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. అదే బాబు గారు ఉన్నప్పుడు ఈనాడు ఆ ఇబ్బంది ఉండేది కాదు. అందుకే కళ్ళు గీత కార్మికులు కూడా నేను హామీ ఇచ్చాను. మొదటిది, ఉపాధి హామీతో అనుసంధానం చేసి మనకి అవసరమైన చెట్లు తప్పనిసరిగా ఒక ప్రభుత్వ భూమిలోనే పెంచే విధంగా చేసే బాధ్యత మనం తీసుకుందాం. రెండోది, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు 10% కడితే 90% సబ్సిడీ ద్వారా అందజేస్తాం. మూడోది, నీరా కెఫేలు అనేది పక్క రాష్ట్రాల మోడల్ చూసాం. కొన్ని దగ్గర సక్సెస్ అయింది, కొన్ని ఇంకా సక్సెస్ అవ్వాల్సింది ఉంది. ఆ మోడల్ చూస్తున్నా, అది ఏది సక్సెస్ మోడల్ చూసుకుని అది ఆంధ్ర రాష్ట్రం అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా యాదవ సోదరులు కూడా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్ లో ఉన్న నిధులు మన సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో ఆ డబ్బులు ఖర్చు పెడతాం. బాబు గారు ఉన్నప్పుడు గొర్రెలు ఇచ్చేవారు, ఇన్నోవా కార్లు, జేసీబీలు, హిటాచీలు, టిప్పర్లు ఇవన్నీ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చి అన్ని ఆపేసింది. ఒక పక్కన ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన స్వయం ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది మళ్లీ ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మాది రాంబిల్ మండలం వానర్షపురం. నా పేరు శ్రీనివాసరావు సార్. గత 2014-19 మధ్య కాలంలో మరబోట్ల మీద కానీ, ఇంజిన్ల మీద కానీ, వల్ల మీద కానీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% సబ్సిడీ ఇచ్చారు సార్. ఈ రోజు ఆ సబ్సిడీ పూర్తిగా ఎత్తేసారు సార్. సెకండ్, అలానే అప్పుడు డీజిల్ బోట్లు వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి డీజిల్ మీద కూడా సబ్సిడీ ఇచ్చేవారు సార్. ఆ రోజుల్లో 60-65 రూపాయలు ఉండేది సార్. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో 80-85 రూపాయలు ఉన్నాయి సార్. కానీ మన రాష్ట్రంలో 100 రూపాయలు అయితేనే కానీ డీజిల్ దొరకట్లేదు సార్. అలానే ఆ డీజిల్ మీద అప్పుడు మా 2014-19 మధ్య కాలంలో డీజిల్ మీద కూడా సబ్సిడీ ఇచ్చేవారు సార్. అలాగనే మేము మత్స్యకారులుగా ప్రతి సంవత్సరం 2 నెలల పాటు వేటకు వెళ్ళము సార్. వేట నిషేధం అది గవర్నమెంటే నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం వేటకు వెళ్ళము సార్ లోపలికి. మాకు ఇప్పుడు ఇచ్చేది జస్ట్ 10,000 సార్. అది కూడా అరకొర, కొన్ని కట్ చేసి కొన్ని ఇస్తున్నారు సార్. అదేమవుతుందంటే ఈ 10,000 అన్నది కూడా ఈ రోజు నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడం వల్ల మాకు జీవనోపాధి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అలాగనే ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ కింద ఇస్తున్నారు సార్. ఇది మేము మత్స్యకారులం కాబట్టి పెద్ద కుటుంబం మా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్గ్రేసియా అన్నది ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ లో, రాబోయే గవర్నమెంట్ లో పెంచుతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. గతంలో బోట్లు సబ్సిడీలు ఇచ్చాం, మోటార్లు ఇచ్చాము, జీపీఎస్ ట్రాకర్లు, రేడియోస్, వాళ్ళలో ఎన్ని సబ్సిడీలు ఆనాడు ఇస్తాం జరిగింది. ఈ ప్రభుత్వం మొత్తం ఆ సబ్సిడీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. గతంలో బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధర 60-65 రూపాయలు. ఆనాడు 6 రూపాయలు సబ్సిడీ ద్వారా మనం డీజిల్ ఇచ్చాం. ఇప్పుడు అదే డీజిల్ దాదాపు 100 రూపాయలు అయిపోయింది సెంచరీ. కానీ ఈ ప్రభుత్వం పెంచలే సబ్సిడీ, అట్లనే వదిలేసి ఇచ్చేది కూడా అరాకొర ఇస్తుంది. అట్లా కాకుండా పెరిగిన ధరలకి, అంటే ధరలు పెరిగితే సబ్సిడీ బెంచ్ మార్క్ చేద్దాం.
పెరిగిన ధరకి సబ్సిడీ పెరగాలి. ఒకవేళ రేపు ధరలు తగ్గితే మన ప్రభుత్వ అధికారులు వచ్చి ధరలు తగ్గిస్తాం కదా, మళ్ళీ అప్పుడు సబ్సిడీ కూడా బెంచ్ మార్క్ చేసి అయ్యే ఖర్చుకి తగ్గించే బాధ్యత తీసుకుందాం. సో ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా సబ్సిడీ పెరుగుతుంది. ఆ విధానం బెంచ్ మార్క్ విధానం తప్పనిసరిగా చేస్తామని తెలుపుతున్నా. రెండోది, వేట నిషేధం సమయం అప్పుడు బాబు గారే 4,000 రూపాయలని 10,000 రూపాయలు చేశారు. చంద్రబాబు గారే చేశారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అసలు ఏం చేయలేదు, గాలికి వదిలేశారు. అది కూడా తప్పనిసరిగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి, చేస్తాము. రెండోది, ఇన్సూరెన్స్ మొదటిగా 5 లక్షల రూపాయలతో ప్రారంభిద్దాం తమ్ముడు, ఎందుకంటే ఇప్పుడు అది కూడా రాట్లా. ముందర 5 లక్షలతో చేద్దాం. కొంచెం ఆర్థిక వనరులు మెరుగుపరుచుకుని, అంటే రాష్ట్రం కూడా బాగా అప్పుల పాలైపోయింది ఈ సైకో జగన్ పాలన వల్ల. దాదాపు 12 లక్షల కోట్ల అప్పు ఉంది. సో ఆర్థిక వనరులు సమకూర్చుకుని మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ కూడా 5 సంవత్సరాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం సార్. నా పేరు సింహగిరి ప్రసాద్. మాది రాంబిల్ మండలం పెదకలపల్లి గ్రామం అండి. పెదకలపల్లి వైలోవాని ఆనుకొని ఎన్ఏఓబి అండ్ డిఆర్డిఓ జాయింట్ గా 1200 ఎకరాలు ఫారెస్ట్ ఎక్కువ చేశారు సార్. ఆ ఫారెస్ట్ ను ఆనుకొని 2 ఊర్లు ఉన్నాయండి. వైలోవ అయితే 70% ఊరు మాదే, మేము దాన్ని వెకేట్ చేసేసి మిమ్మల్ని దౌర్జన్యంగా ఫోర్స్ పెట్టి తీసేస్తామని చెప్తున్నారండి. అలాగే పెదకలపల్లిలో దగ్గర 100 ఇళ్లు కూడా అలాగే ఉన్నాయి సార్. ఆ ఊర్లోకి వెళ్లి R&B రోడ్డు కూడా ఇది మాదే అని చెప్పి మార్క్ చేశారు సార్. ఆల్రెడీ గోడలు కడుతున్నారు సార్. మేము ఎన్నిసార్లు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎవరు చెప్పినా దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఎవరి దాని పోతున్నా తప్ప మాకేం చేయలేదు సార్. అది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఫోర్స్ఫుల్ గా మమ్మల్ని బయట తీసేద్దామని చూస్తున్నారండి, ఫారెస్ట్ డిఆర్డీఓ వాళ్ళు కలిపి. వైలో విలేజ్ మా ఊరు ఆనుకుని ఉన్నారు సార్. అదైతే 75% ఊరు అందులో ఉందండి. ఆ ఊరిని కూడా మీరు ఖాళీ చేయకపోతే మేము ఖాళీ చేస్తామని దౌర్జన్యం చేస్తున్నారండి. అయితే ఇప్పుడు శారదా నదిని ఆనుకొని ఉంటాయండి 2 విలేజ్లను. శారదా నదిని ఆనుకొని ఉన్న 2 విలేజ్లకి ఇప్పుడు ఫ్లడ్ వచ్చినా, గట్టు తెగిపోయినా, శారదా నది గట్టు తెగిపోయినా శారదా నదిని ఆనుకొని 2 విలేజ్లు ఉంటాయండి. శారదా నదికి 2-3 సంవత్సరాలకు ఒకసారి గండి పడుతుంటది. గండి పడినప్పుడు 2 ఊర్లు ఇంచుమించు సగం పైన మునిగిపోతుంది. అప్పుడు వీళ్ళందరూ ఫారెస్ట్ లో తలదాచుకునేవాళ్ళండి. ఇంకా వేరే దారి ఉండేది కాదు, ఏమైనా వెళ్తే హెలికాప్టర్ మీద పడేయడం తప్ప. ఇప్పుడు ఆ ఊర్లన్నీ మాకు సంబంధం లేదు, మేము ఫారెస్ట్ వాళ్ళకి ఎటువంటి మాది భూమి అని చెప్పి వెకేట్ చేస్తామంటున్నారండి. మరీ దారుణంగా వైలో విలేజ్ అయితే 2012లో అప్పుడు దాకా ఉన్న రెవెన్యూలన్నీ తీసుకెళ్లి ఫారెస్ట్ లో కలిపేశారండి. రెవెన్యూ గ్రామం ఉండగా, అందులో విలేజ్ ఉండగా తీసుకెళ్లి ఫారెస్ట్ మ్యూటేషన్ చేశారు సార్. వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తున్నారు సార్. మీరు దీని మీద దృష్టి పెట్టకపోతే మా 2 ఊర్లు అన్యాయం అవుతాయి సార్. అందులో ఉన్న ఇల్లులు 45, 50, 60 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు సార్ అందులో మా వాళ్ళు. రెండో పాయింట్, మాకు చలపతిరావు గారి ఊరి దగ్గర నుంచి మా ఊరుకు 5-6 ఊర్ల వరకు ఏడుమూల డామ్ అని ఒకటి ఉందండి. ఆ ఏడుమూల డామ్ మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా చేశారు, ఇచ్చారు సార్. అది 5 ఊర్లు కంప్లీట్ గా పంటలు పండలేదు సార్. దాని మీద మీరు దృష్టి పెట్టి ఎలాగ 2-3 నెలలు మీరు వచ్చేవాళ్ళే కాబట్టి మీరు ఏం చేస్తారని ఒకసారి మాకు హామీ ఇస్తే మేము 2 నెలల ఎలక్షన్స్ వస్తాయా? 3 నెలలు అనుకుంటున్నా. మేము ఫిబ్రవరి అనుకుంటున్నాం సార్. మీరు ఫిబ్రవరి అనుకుంటున్నారా? ఈ సైకో తొందరగా పోవాలని అందరం కోరుకుంటున్నాం సార్. అన్నా, ఇది ఈ అటవీ భూమి కింద మన గ్రామాన్ని ప్రకటించారని అంటున్నారు. కొంచెం వివరాలు నేను కనుక్కుంటాను, మీటింగ్ తర్వాత ఒకసారి కలవండి. దాని తర్వాత ఈ ఇష్యూ పైన నేను స్పందిస్తాను. రెండోది, ఆ డ్యామ్ విషయం నిన్న చూపించారు, ఫోటోలతో సహా తీసుకొచ్చారు, ఎట్లా మొత్తం కొట్టేశారని, కొట్టుకుపోయిందని నాకు చూపించారు. అది కూడా నేను హామీ ఇచ్చాను ఊర్లో. అది చాలా లిమిటెడ్ వరకు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బ్యారేజ్ కట్టే బాధ్యత మనం తీసుకోండి. అది చాలా స్మాల్ వర్క్, తప్పనిసరిగా చేద్దాం. చాలా పెద్దలు చలపతిరావు గారు కూడా అదే నిన్న నాకు చెప్తాం జరిగింది. అలా ఈరోజు ప్రధానంగా ఈ నేవల్ బేస్ వల్ల ఇబ్బంది పడుతున్న నిర్వాసితులతో ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. RNR ప్యాకేజ్ కోసం మీరు దాదాపు దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 80% ఇచ్చాం, మిగిలిన 20% రాలేకపోయింది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 3 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. మన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అటు నేవలోలు, నిర్వాసితులు, రాష్ట్ర ప్రభుత్వం కూర్చుని గతంలో మీకు ఇచ్చిన హామీ, జెట్టి కానివ్వండి, కాలనీ, అన్ని మౌలిక సదుపాయాలతో రావాల్సిన కాలనీ కానివ్వండి, ఇవన్నీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, మత్స్యకారులు కూడా ఆలోచించండి. రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద ఎత్తున
మనని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరిగినాయి. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ముందరికెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా మీ పొట్టగొట్టేటట్టు తరతరాలుగా చెరువుల పైన ఆధారపడే మత్స్యకారులు కూడా బయటికి గంటేసి జియో 217 తీసుకొచ్చారు. పెత్తందారులుగా ఆ చెరువులు ఆక్షన్ పేరుతో ఇచ్చేస్తున్నారు. అది కూడా నేను హామీ ఇచ్చా. కొల్లు రవీంద్రన్న నేను మాడుకుని మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ జియోను కూడా రద్దు చేసి ఆ చెరువులు తిరిగి ఒరిజినల్ గా ఎవరైతే అనుభవించారో వాళ్ళకి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మత్స్యకారులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ నిర్మాణం చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.